హాయ్ నమస్తే నా పేరు కృష్ణ. వెల్కమ్ టు ప్రజాస్వామ్యం. ప్రస్తుతం మనం రూరల్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు వాటి మండలంలో అడిగి తెలుసుకుంటాం. నేను చంద్రబాబు. ఎందుకని సార్ ఎందుకంటే అభివృద్ధి బాగుంటుందని. జగన్ చేయలేదా? జగన్ చేస్తున్నాడు, ఇంకా బాగుంటది కదా అభివృద్ధి అని. ఇంకా బాగుంది. చూసాం ఒకసారి, ఓకే. అయిపోయింది కదా. అయిపోయింది కదా, మళ్ళీ అవకాశం ఇవ్వదు కదా. ఇంకా నెక్స్ట్ చూస్తాం ఈసారి చంద్రబాబు నాయుడు చేయకపోతే. ఓకే, ఓకే. మరి ఈసారి నెల్లూరు రూరల్ లో ఎవరు శ్రీధర్ రెడ్డి గారా కోటమిరెడ్డి. రెడ్డి ఈజీగా గెలుస్తారా? ఓకే. మరి మీరు చెప్పండి. నేనేం చెప్పాను సార్, సేదారెడ్డి గెలుస్తాను. మీకేమైనా గెలిస్తే బాగుంటుంది కదా. టీడీపీ వస్తే టీడీపీ శ్రీధర్ రెడ్డి గారు ఈజీ గెలిస్తే తప్ప ఉంటుందా? ఈజీ గెలిస్తే తప్ప ఉంటుందా? ఇంటికి గెలుస్తుంది. ఈజీ గెలుస్తారు. చెప్పండి పెద్ద ఆయన. ఎవరు చెప్పినా అదే తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకని? కన్ఫామ్ అది. కన్ఫామా? ఎందుకంటే జగన్ చేయని పనులు ఏది ఒకటి కాడ అంటే ఇంటికి చెప్తాడే కానీ ఒకటి కాడ చేసిందిలే. అంటే ఇంటికి 1,00,000 2 లక్షలు చేసి చెప్తా నేను కూడా కేజీ బంగారు ఇస్తానని చెప్తున్నాడు. ఇస్తే కదా పథకాలు యాడిస్తారు సార్ మీరు చెప్పండి. అమ్మఒడి 18 ఏళ్ళు కూడా వచ్చేవాళ్ళకి వస్తేనే రానోళ్ళకి లేదు. ఓకే. వచ్చేవాళ్ళకి సంతోషం వస్తుంది, రానోళ్ళకి బాధపడుతుందా? లేదంటే చెప్తారు. ఓకే. ఏదంటే ఈసారి మార్చే తమిళనాడు అంటే ఒక సంవత్సరం అంటే ఇంకో సంవత్సరం మారుతుంది. ఇంటికాడ మారితే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. బెంగళూరు లోకల్ ఎవరు వస్తారో గానీ స్టేట్ లో మాత్రం జగన్ రాడు. ఎందుకని? ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం సగం ఉండబోసేసి జగన్ రెడ్డి పాలన వల్ల ఓకే. ఆ కల్తీ మద్యం తాగి ఎంతమంది ఈయన అక్క చెల్లెమ్మలు సగం మంది మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే తాగిపోతూ ఉన్నారో తాగితే గుండె పనులకు వెళ్తారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన అదొక్కటి చాలు. ఇంకా రాజధాని అది కామన్ గా ఉన్న ప్రాబ్లమే. ఓకే. ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి మద్యపానం నిషేధం అనేది అసలు చేయలేదు మొదటిగా. సో దానివల్ల తీగిపోగా అనారోగ్య సమస్యలు చాలా మంది కూటమి కలిసింది కదా, ప్రభావం ఉంటుందా ప్రభుత్వం? ఓన్లేనండి ప్రభుత్వం, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం అయితే ఓలదు. మీరు ఎక్కడ నెల్లూరు రోల్ వస్తుంది మీది? రూరల్ ఏమో. శ్రీధర్ రెడ్డి గారు ఈజీ గెలిస్తే తక్కువ ఉంటుంది సార్. ఈసారి మంచి కాంపిటీషన్ ఉంటుందండి. ప్రభాకర్ రెడ్డి గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఉంటుంది. బట్ ఈయన టీడీపీలోకి రావడం ఆయనకే మంచిదైంది. మంచిదైందండి. ఖచ్చితంగా శ్రీధర్ వస్తాడు మాక్సిమం. ఓకే. టర్మ్స్ మారిపోయినాయి కదా. ఓకే. అంటే పథకాలు ఇచ్చారు కదా, పథకాల గురించి మీరు పథకాలు ఎవరికి కావాలండి? కావాల్సిన పని కదా. లేని వాళ్ళు బాగా అమ్మఒడి కానీ లేడీ నాడు స్కూల్ బాగు చేశామని చెప్తున్నారు వాళ్ళు. నిజమేనండి. ఇప్పుడు ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఎంతవరకు పనికి వెళ్తున్నారు? ఓకే. పనికి ఎవరు వెళ్ళట్లేదు. లేదు అసలు. మ్యాన్ పవర్ అంతా తగ్గిపోయింది, డిమాండ్ పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చే ఒకరిద్దరు కూడా బాగా డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎందుకని సార్? ఎందుకని? రాజధాని వస్తుందని పోతే ఆయన అభివృద్ధి చేసిన సగం సగం లాగిపోయింది. పూర్తి కాలేదు కదా. ఈసారి నెల్లూరు రూరల్ ఎవరికి అవకాశం ఇవ్వడం? ప్రజెంట్ అనుకుంటున్నారు చాలా మంది. నారాయణ గారు అంటే మీ రూరల్ వస్తుంది కదండి, మీ ఎక్కడ మీది? మరి రోజు అంటే శ్రీధర్ రెడ్డి గారు కదా, శ్రీధర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు రూరల్. శ్రీధర్ రెడ్డి గారు వస్తుంటారా? టీడీపీ వస్తుంటారు జనాలు, టీడీపీ రావాలనుకుంటున్నారు. టీడీపీ రావాలని కొంతమంది వైసీపీ రావాలని కూడా అలా జాయిన్ పరిపాలన 5 సంవత్సరాలు చూసాయి కదా. అంటే ఒకటండి, ఎవరు పాయింట్ లో వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారు. ఓకే. వాళ్ళు ఏంటంటే మేము మంచి చేస్తాం కదా, మేము పథకాలన్నీ ఇచ్చాం వాళ్ళు అనుకుంటారు. ఇది ఏంటంటే దానివల్ల కామర్పాట్లు అవుతున్నారని కొంతమంది అనుకుంటున్నారు. ఓకే. రకరకాలుగా ఉన్నారు. మీకు ఎలా అనిపించింది? అంటే మీకు ఈ పరిపాలన అంటే కరెంటు బిల్లులు బాగా పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి. కరెంటు బిల్లులు చాలా కనిపించింది మీకు ఈ ప్రభుత్వంలో. పెరిగినాయి అంటే ఎప్పుడు మామూలుగా పెరుగుతాయి కదా, ఎప్పుడు ఏ పార్టీ వచ్చినా మామూలుగా ఎవ్రీ ఇయర్ ఎంతకంటే పెరిగింది. అంటే పెరుగుదల అనేది బాగా ఎక్కువగా ఉందా నార్మల్గా ఉంది పెరుగుదల? పెరుగుదల ఎక్కువ అంటే కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఎందుకు ఎంతమంది ఎంత వచ్చి ఎంత వస్తుంది? ఇంతకుముందు ఒక 500-600 వచ్చారండి మామూలుగా. ఇంచుమించు 1500 దాకా. 1500 వస్తుంది. 1500 దాకా. ఓకే. ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటుంది.
లేదా ఇక్కడ రూరల్లో ఎవరు వస్తే వాళ్ళు ఎలా ఉంది జగన్ గారి పరిపాలన చూస్తారా 2 సంవత్సరాలు? మాకు బాగానే ఉంది. బాగుంది. మీకు ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? మాకు స్థలం వచ్చింది. అమ్మఒడి మా తమ్ముడికి వచ్చింది. ఓకే. మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి ఆయన? 99% అవకాశం. ఒక దాంట్లో ఒక విధంగా. ఓకే. మరి ఇక్కడ నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరికి గెలిచే అవకాశం ఉంది? అది చెప్పలేం కదా. అది చెప్పలేరా? మీరు ఎవరు అనుకుంటారు? నేనైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న. అదన ప్రభాకర్. సార్ ఫైట్ ఈజీగా ఉన్నా టఫ్ ఉంటుంది ఇక్కడ? టఫ్ గానే ఉంది. సార్ మీ పేరు చెప్పండి. కాదు ఎవరు వస్తే బాగుంది రూరల్లో? వైసీపీ. ఎవరు వైసీపీ అభ్యర్థి ఐడియా ఉంది మీకు? అదన ప్రభాకర్ రెడ్డి గారు. ఈజీ గెలుస్తా టఫ్ ఉండదు? గెలుస్తారు. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? బాగుంది. ఏం వచ్చింది ఆయన పరిపాలన? అవునండి, మాకు అమ్మఒడి వచ్చింది, పనులు జరుగుతూ ఉన్నాయి, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. జగన్ అయితేనే బాగుంది. జగన్ గారు అయితే బాగుంది. ఎందుకని? అన్ని సంవత్సరాల పథకాలు అంటుంది మాకు బాగుంది. జగన్ అయితేనే బాగుంది. జగన్ పరిపాలన బాగుంది. మరి నెల్లూరు రూరల్ ఇక్కడ ఎవరు వస్తూ ఉంటారు? ఆదాల ప్రభాకర్ అదన ప్రభాకర్. ఈజీ గెలుస్తా టఫ్ అయి ఉంటుంది అన్నారు? ఈజీగా కలుస్తుంది. ఈజీ గెలుస్తా. మీ పేరు? జనసేన. జనసేన. ఎందుకని జనసేన? నిత్యామ ముందే బాగా చేస్తున్నారు. కానీ సార్ టీడీపీ జనసేన కలిసింది కదా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ట్రై చేయొచ్చు. మరి నెల్లూరు రూరల్ ఎవరు వస్తారు సార్ ఇక్కడ? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారా? తెలీదా? ఏముంది కొత్త మార్పు ఉంటేనే ఏదో ఉంటది. మార్పు లేకుండా మార్పు కావాలంటారా? మార్పు రాకపోతే కష్టమేనా? అంతే కదండి. కేసీఆర్ 15 సంవత్సరాలు 10 ఏళ్ళు ఉన్నాడు. ఇప్పుడు మార్చేశారు కదా, మారబట్టే కొంచెం డిఫరెన్స్ ఉంటది. రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, పిల్లలు చదువుకుంటున్నారు. చదువుకుని ఉద్యోగాలు లేని కాడికి తెలియదు సార్. రాజధాని లేదు ఇక్కడ. మన ఆంధ్ర నుంచి పార్టీ లెవెల్ ఎక్కువ అయిపోయారు. ఇసుక మన ఆంధ్రాలో ఇసుక ఉండి కూడా కరువు అయిపోయింది. ఇల్లు కట్టుకోలేక, బాడిగల్లో ఉండలేక నానా అవస్థపడుతున్నాం. బయటకు పోతే 5 రూపాయలు ఫుడ్ దొరికేది, అది లేకుండా పోయా. పథకాలని చేస్తున్నాడు, ఎప్పుడు నొక్కుతాడో లేదు, ఎప్పుడు బటన్ ఎప్పుడు ఆన్లైన్ పెడతాడో లేదు, ఎప్పుడు ఆన్లైన్ ఆపేస్తాడో తెలియదు. ఆయన అక్కడ నొక్కుతున్నాడు, ఇక్కడ ఎంత మందికి వస్తుంది లెక్క తెలియదు. ఎందుకంటే డెవలప్మెంట్ అసలు డెవలప్మెంట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఎంబీఏ అయిపోయి ఈజీగా నాది 2 years అయిపోతుంది. ఎక్కడ చూసినా గానీ జాబులు లేవు. ఇక్కడికి వెళ్ళినా గానీ లేదా చెన్నై లేదా బెంగళూరు ఇలా హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. వాళ్ళు అక్కడ సరిగ్గా ట్రీట్ చేస్తారో చేయలే కానీ మనకు తెలియదు. ఎప్పుడు మనం అవుటింగ్ ఎప్పుడు పోలేదు. పోకుండా మనం ఎందుకు మనకి ఏదైనా ఒక చంద్రబాబు నాయుడు వస్తే ఏమైనా ఐటీ సెక్టర్ ఏమైనా తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను. అది వచ్చేదాకా మనం చెప్పలేము. అది మరి ఈసారి నెల్లూరు రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారా? ఈజీ గెలుస్తారా? ఆయన టీడీపీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా. ఎందుకని సార్? అంటే జగన్ గారి పరిపాలన అసలు మీకు? నెల్లూరు సారి రూరల్ ఎవరు వచ్చే అవకాశం? శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు? నెల్లూరు రూరల్లో శ్రీధర్ రెడ్డి గారు వస్తారంటారా, ప్రభాకర్ రెడ్డి గారు వస్తారంటారా? ఈజీ గెలిస్తే టఫ్ అయి ఉంటుంది అంటారు? తెలియదు. ఎందుకనమ్మా? ఏమో పేదవాళ్ళకి దేవుడు ఇలా ఇస్తున్నాడు, మేమేం చెప్పకూడదు. ఇద్దరు రాని ఇస్తాము, మేమేం చెప్పలేము. మా వారికి ఇష్టం అయ్యాను చెప్పాను. లేదు, ఆయన ఇష్టం చంద్రబాబు నాయుడు అంటే చెప్పానంటే. ఇంక దాన్ని కేవలం ఎవరు వచ్చినా మాకు మా రెక్కల కంటే మాకు అంతవరకే బాగుంటుంది. అంటే పరిపాలన నచ్చింది, అలా మీరు అభిమానం? అంతే, పరిపాలన సంబంధం లేదు. పరిపాలన సంబంధం ఉంది. ఆయన వల్లే చాలా మంది చదువుకుంటున్నారు. అది చాలా పరిపాలన. ఆయన మళ్ళీ నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. నెగిటివ్స్ ఓవర్కమ్ చేస్తారు కదా, ఆయన ఓవర్కమ్ చేయాలి. చేస్తేనే ముఖ్యమంత్రి. మళ్ళీ నెక్స్ట్ టైం ముఖ్యమంత్రి అవ్వాలని చేయాలి. ఈసారి కూటమి కలిసింది కదా, కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందండి? తెలియదు. నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ మీద రూరల్. శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారా? రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారా? శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు. ఎందుకని? వర్కులు చేయాలన్నా, మాట్లాడాలన్నా. మరి సీఎం
వస్తే బాగుంది అనుకున్నారు మీరు? మీరు అనుకుంటారు కదా, ఇది వస్తే బాగుంది. కాంగ్రెస్ ఉన్నారు కదా, కాంగ్రెస్ చేసే కదా. జగన్ జగన్ కదా కాంగ్రెస్. షర్మిల వచ్చారు కదా కాంగ్రెస్. వస్తే మంచిదే. మంచిదే. మరి ఇక్కడ నెల్లూరు రూరల్ ఎనిమిది. ఓకే. మరి ఈసారి ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఫయాజ్ గారు పోటీ చేస్తున్నారు. గెలవాలని అనుకుంటున్నాను. పోటీ చేస్తారా మరి అస్సాంకి ఈసారి? గ్యారంటీగా. జగన్ గారికి వేస్తారా, అస్సాం చేస్తారా? ఆ సీట్కి అయితే ప్రధానమంత్రికి అయితే ఆయన చేస్తాం కాంగ్రెస్, ఎమ్మెల్యేకి అయితే జగన్ కి. ఎందుకని? పథకాలు ఇస్తున్నారు కదా మంచిగా. పథకాలు 10 మంది 5 మందికి ఇచ్చిన 5 మంది ఓకే. మరి ఈసారి ఇక్కడ నెల్లూరు రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? లోపల కానీ మొత్తం ఏదైనా కానీ టీడీపీ వస్తుంది. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాగా పనిచేసేవాడు, నారాయణ బాగా పనిచేసేవాడు. ఓకే. ఈయన ఆడరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పుడు దాకా ఆయన ఎమ్మెల్యే కూడా ఆయన రిజైన్ చేసి మళ్ళా దీంట్లోకి వచ్చాడు. ఓకే. కూడా చేస్తుంది పని. ఈసారి టీడీపీ వస్తే బాగున్నారు. చంద్రబాబు ఎందుకని సార్? ఏముంది అడిగారు. బాగుంటది, పరిపాలన బాగుంటది. పరిపాలన బాగుంది. మరి ఇక్కడ ఈసారి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? శ్రీధర్ గారు ఈజీ తెలుసా, టఫ్ గా ఉంటుంది? ఈజీగానే కలుస్తుంది. ఓకే సార్, మీరు చెప్పండి సార్. అంతేనా? శ్రీధర్ రెడ్డి గారేనా? ఎందుకనంటారు? పనులు జరగలేదు ఇక్కడ, పనులు జరగలేదు. వస్తే నారాయణ వస్తే నెల్లూరు వస్తే నారాయణ మినిస్టర్ తీసుకుంటారు. నెల్లూరు ఆయన సిటీ, ఇది రూరల్ కదండి. కాదు, మినిస్టర్ ఆయన అయ్యాడంటే నెక్స్ట్ టైం ఆయన డెవలప్మెంట్ లోనే పార్కులు, రోడ్లు అన్ని డెవలప్ అయింది ఆయన టైంలోనే. ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు. ఓకే. ఓకే. అక్కడ బేస్ చేసుకుని ఓటేస్తున్నారు. ఓకే. సో ఈసారి అయితే టీడీపీ కన్ఫర్మ్ గా వస్తుంది. అది కాకుండా పనులు జరుగుతాయి. చూడండి ఏం పనులు ఏం జరుగుతాయి ముందు ఎలా కూడా అలాగే. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకని సార్? అభివృద్ధి కోసం. నెల్లూరు రూరల్ వచ్చే అవకాశం ఉంది. చెప్పలేములేండి, ఈ ఊరు వస్తారు ఎవరు రారనేది. సీఎం గారు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి అవుతుందని అనుకుంటున్నాను. రూరల్ సిటీ సార్ మీది? రూరల్. మరి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. అందుకేనండి వాళ్ళ గురించి మనం చెప్పలేము. సీఎం గారు అయితే అభివృద్ధి గురించి చెప్తున్నాం. వాహన మిత్ర ఇచ్చారు కదా. వాహన మిత్ర కొంతమంది పడింది, కొంతమంది పడలేదు. ఎందుకని? అందరికి ఇచ్చని చెప్తున్నారు కదా. ఇవ్వలేదా? ఏదైనా ఉంటుంది, ఎందుకు ఇవ్వలేదని. ఎందుకు ఇవ్వలేదు చెప్తారు కదా. తెలియదు కదా సార్. తెలియదు. వాళ్ళు అయితే మేము తీసుకోవాలి. ఈ సంవత్సరం జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏముంది సార్, వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు అంతే. కానీ మరి దాన్ని నెల్లూరు రూరల్ ఎవరికి అవకాశం ఉంది? చెప్పలేము. చెప్పలేరా? రైల్వే నాటి చెప్పలేం. ఈసారి నెల్లూరు రూరల్ ఎవరికి అవకాశం ఉంది? శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు? ఈజీ గెలుస్తారు. ఈజీ గెలుస్తారు. చూస్తున్నాం అండి. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్ పరిపాలన ఎలా ఉంది 5 years? ఓకే. మరి సార్ రూరల్ ఎలా ఉంటున్నారు? ఈసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకని? అభివృద్ధిగా ఉంటుంది. రాష్ట్రం బాగుండాలంటే, ఉద్యోగాలు కానీ అన్ని రంగాలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు. మరి ఈసారి నెల్లూరు రూరల్ ఎవరు వచ్చే అవకాశం? శ్రీధర్ రెడ్డి గారు నంబర్ మెజార్టీ కలుస్తారు. నంబర్ మెజార్టీ బాగుంటుంది. ఎందుకంటే ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు బాగున్నాయి. ఓకే. అన్ని బాగా ఇస్తున్నాడు. అందువల్ల మాట తప్పకుండా హ్యాపీగా ఉంటుంది. ఈసారి ఇక్కడ నెల్లూరు రూరల్ ఎలా ఉంటుంది అంటారు? ఎవరో మళ్ళీ అనువుగా ఉంటుంది. చెప్పలేదు, పఫ్ అయి ఉంటుంది అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే రెడ్డి గారు కొద్దిగా కష్టమా గవర్నమెంట్ మాత్రం వేస్తున్నారు. ఇన్కమ్ లేకుండా చెప్తున్నారు కదా. లక్ష 2 లక్షలకి అకౌంట్లు వేస్తున్నారు కదా. ఉందండి. అప్పు చేసుకున్నాడు, తాగట్టు ఇస్తున్నాడు. ఎక్కడ పడతాడు తాగట్టు.
నేను అయిపోయినాయి కదా ఎక్కడ నుంచి వస్తే రైట్ అండ్ చెప్పండి సార్, నెల్లూరు రూరల్ ఎవరికి బాగుందంటారు? ఎందుకని సార్? మంచివాడు, ప్రజలు మంచి ఎప్పుడు ఓకే. మరిసారి గట్టి పోటీ ఉంటుందంటే ఈజీ గెలుస్తారు ఆయన. ఈజీగా గెలుస్తారు. మరి సార్ కూటమి కలిసింది మూడు పార్టీలు. సీఎం చంద్రబాబు గారు ఎన్ని సీట్లు వస్తాయండి కూటమికి సార్? 125 కానీ 120 కానీ 130. జగన్ గారి పరిపాలన మీకు నచ్చిన అంశాలు ఏమైనా నచ్చని ఉన్నాయి? అన్ని పరిపాలన అందరు నిబంధనలు పెట్టారు. ప్రభుత్వం మారదాం సార్. ఎంపీలో ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుండదు? ఎవరైనా ఒకటే అండి. ఏదైనా ఒకటే అంటారా? ఇస్తారు ఇచ్చేవాడు ఎవరైనా ఒకటే. ఇస్తారు ఇచ్చేవాళ్ళు. ఓకే. ఇస్తారు పప్పు. ఓకే. సో మరి ఈసారి ఎలా ఉంటుందంటారు నెల్లూరు రూరల్లో? కొంచెం గట్టిపోటీ. ఓకే. టౌన్ మాత్రం అవునా? ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరికి తప్పే ఉంటుంది. థ్యాంక్ యూ అండి. గురుగారు మీరు చెప్పండి, అవస్థ బాగుంటుంది నెల్లూరు రూరల్లో? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 సంవత్సరాలు? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము సార్. చెప్పలేదు. ఓకే. ఇప్పుడు 3 ఏళ్ళు ఇస్తున్నారు కదా ఆయన. చంద్రబాబు వస్తే 4 ఏళ్ళు ఇస్తా అంటున్నారు కదా. ఆయన కూడా 5 వేలు ఇస్తాను. అంతేనా? చెప్పలేము. లాస్ట్ మారిపోతుంది. చంద్రబాబు గారు అయితే ఎందుకని సార్? ఎందుకని జగన్ గారి పరిపాలన నచ్చగా లేదా టీడీపీ అభిమానా? టీడీపీ అభిమానులే. 5 కేసులు సో ఇదైతే ఇక్కడ ఎలా ఉంటుందన్నారు రూరల్లో? రెడ్డి గారు ఈజీ గెలుస్తా తప్పే ఉంటుంది. జగన్ జగన్ గారు ఎందుకని సార్? ఏం నచ్చిందని పరిపాలన మీకు కారణం? జగన్ అన్ని పథకాలు ఇచ్చారు. ఓకే. అందరికి అందాయి పక్షాలన్నీ అసలు కావాలి. జగన్ కావాలని మీరు ఎక్కడ నెల్లూరు రూరల్ సార్? మీది పక్కన విలేజ్ విలేజ్ చదవపల్లి. మీరు సార్ అమిత్ షా గురించి చదవపల్లి అవకాశం ఉంది సార్? గోవర్ధన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డి గారు ఈజీ గెలుస్తారా? కష్టం ఉంటుంది సార్. చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? మామూలుగా రన్నింగ్ లో ఉన్నాడు కాబట్టి మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి. ఒకసారి రూరల్ వచ్చే అవకాశం శ్రీధర్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకని సార్? ఆయన వర్కింగ్ నేచర్ బాగుంది, జనాల్లో వెళ్ళేది బాగుంది. ఈసారి సీఎం ఎవరైతే బాగుంటుంది? ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారా? శ్రీధర్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 సంవత్సరాలు? బాగుంది. మళ్ళీ రావడం ఆయన ఎందుకంటారండి? మీ బిజినెస్ లేదండి? అడిగింది మాట వస్తారండి. వస్తారు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? కాదు పథకాలు ఆయన కదా అన్ని రావడానికి మరి ఇక్కడ ఎన్నో ఇది ఏరియా కదండి. కంటిన్యూగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రావాలి. మాది సిటీ మాది సిటీనా? సిటీ అహ్మద్ గారు వస్తాం. సిటీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు డౌటే ఉంది. ఎందుకని అంటారు? ఆయన పరిపాలన బాగుంటుంది. పరిపాలన బాగుంటుంది అంటే జగన్ పరిపాలన నచ్చలేదు? బాగాలేదు. ఏం నచ్చలేదండి పరిపాలన? మా మీద 100 కేసులు.
ఓకే మేము చేసామని ప్రూవ్ చేయండి, ప్రూవ్ చేసిన మాత్రం పెడతాం పోతున్నాం వస్తాయి. ఓకే సో ఈసారి ఫైట్ ఎలా ఉంటది ఇక్కడ నెల్లూరు రూరల్లో? బయట ఏం లేదండి, వన్ సైడ్ కోటం సైడ్. చెప్పండి దారి ఏపీలో ముఖ్యమంత్రి ద్వారా అయితే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఈ పథకం ఇక్కడ రూరల్ ఎవరు వస్తారు ఈసారి? రూరల్ సెంటర్ సిటీనా? అక్కడ మరి ఖలీల్ అహ్మద్ గారు వైసీపీ, టీడీపీ నుంచి నారాయణ గారు వైసీపీ రావాలని అనుకున్నారు. అయితే బాగుంటుందా చంద్రబాబు గారు అయితే బాగుంటుందా? మీకు అనిపిస్తుంది జగన్ పరిపాలన 5 సంవత్సరాలు చేశారు కదా, బాగానే ఉంది. మళ్ళీ రావాలనుకున్నారు ఆయన రావాలనుకున్నారు. ఇక లోకల్ గా బాగుంటుంది. ఎందుకంటే అభివృద్ధి కోసం బాగానే చేస్తారు. అభివృద్ధి కోసం ఇక్కడ నెల్లూరు రూరల్లో తెలుస్తారు ఈజీగా ఉంటుంది, ఫైట్ టఫ్ ఉంటుంది. అంటే ఆయన బడ్జెట్ ముందు వచ్చారు కాబట్టి ఈ గంటలు సామాన్య ఓకే తెలుస్తాను వ్యాపారం ఏం చెప్తున్నాను. ఒకసారి ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే హలో బాబా ఎందుకని మంచి బడ్జెట్ అయితే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద ఎంప్లాయ్మెంట్ లేదు, బడ్జెట్ అయ్యా ఉన్నాయి, అయ్యే రోజులు ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ లేదు. వ్యక్తిగత బంధువులు అంటారు ఇప్పుడు దాని ఉపయోగం లేదు. మీరు ఎక్కడ నెల్లూరు రోడ్లు అండి మీది? దాని మరి ఇక్కడ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇస్తారా సుధారెడ్డి గారా ప్రభాకర్ రెడ్డి గారా? జగన్ రావాలా? జగన్ రావాలి. జగన్ వస్తే మాకు లేదానికి చదువు పెళ్ళ ఇల్లు కోసం ఓకే మాకు ఆయన రావాలి. ఆయన రావాలా? ఓకే ఇక్కడ రావాలి. ఇక్కడ అంటే మాకు ఇద్దరు తినలేదు కదా, ఇద్దరు తినలేదు. అదే ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది? శిలబాబు అయితే బాగుంటుందా, పెద్దరెడ్డి అయితే బాగుంటుందా, ప్రభాకర్ రెడ్డి అయితే బాగుంటుందా? వాళ్ళల్లో ఎవరో మనకి తెలియదు. జగన్ రావాలి. ఈసారి నెల్లూరు రూరల్లో ఎవరు వస్తే బాగుంటది? ఎట్లు చెప్పినా సమస్య కాదు సార్. రాజకీయాలు భయంకరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయా? భయంకరంగా ఉన్నాయి రాజకీయాలు. ఎట్లు చెప్పినా సమస్య కాదు సార్. అంటే సమస్య ఎటువంటి సమస్యలు వస్తాయి చెప్తే? ఎటువంటి సమస్య మనకు సమస్య వస్తుంది. మేము ఏదో చిన్న చిన్న పనులు చేసుకుని బతికేవాళ్ళు మనకు ఎందుకంటే రాజకీయాలని గురించి వాయిస్ ఉన్నా కూడా మాట్లాడలేము కదా. వాయిస్ ఉన్నా కూడా ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది 5 years? ఓకే ఉంది సార్. అన్ని పథకాలు అమల్లో ఉన్నాయి. ఈ రోజు ఉండేది ఆర్థికంగా పేద సొమ్ము వరకు మొత్తం ఏంటంటే పూర్తిగా ఈ రోజు పరిస్థితి ఒక కుటుంబానికి ఒక 70,000 రూపాయల దాకా అందుతున్నాయి సంవత్సరానికి. ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ముప్పు చూపలేదు. ఈరోజు ప్రభుత్వం చూపిస్తుంది కాబట్టి జనాలు ఆ వైపులో ఉన్నారు, చూపిస్తున్నారు. మళ్ళీ వైసీపీ వస్తేనే బాగుంటుందని జనాలు అభిప్రాయం చెప్తున్నారు. నా అభిప్రాయం కాదు, జనాల అభిప్రాయం చెప్తున్నాను. ఇక్కడ రూరల్లో ప్రభాకర్ రెడ్డి గారా సీతారెడ్డి గారా? సార్ నేనైతే వైసీపీ వస్తుంది అనుకుంటున్నాను, నా అభిప్రాయం చెప్తున్నాను. ఓకే థ్యాంక్ యూ. మాకు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటది. ఎందుకని సార్? కొంచెం అభివృద్ధి మాకు కొంచెం ఇది చేయగలరు. ఈసారి నెల్లూరు రూరల్లో ఎవరు వచ్చే అవకాశం ఉంది? కోటమిరెడ్డి సీతారెడ్డి. కోటమిరెడ్డి సీతారెడ్డి ఇది వస్తే తప్ప ఉన్నారు. తప్పేం లేదు. ఇది జగన్మోహన్ రెడ్డి ఏం రకంగా ఆయన పరిపాలన మీకు బాగా? ఆయన చేసే పరిపాలన అంతా బాగా ఉంది. మరి సార్ రూరల్ ఎలా ఉంటుంది అంటారు? ఇక్కడైతే మాది నెట్వర్క్ జిల్లా కాదండి. ఒంగోలు ఎక్కడ కండి? అంటే నియోజకవర్గం వస్తుంది నరసింహము తర్వాత నారాయణ కాదు ఎవరు వచ్చే అవకాశం ఉంది అక్కడ? నారాయణ వచ్చారు. ఈజీ గెలిస్తే తప్ప ఉంటుంది కదా. ఈజీ ఉంటది. ఈజీగా ఉంది. పరిపాలన ఉంది 5 years. పర్లేదు బాగానే ఉంది. ఈసారి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉన్నారు? కోటమిరెడ్డి సీతారెడ్డి ఈజీ గెలుస్తారా? అవకాశం ఉంది. సార్ ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు గారు. ఎందుకని? డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ నెల్లూరు రూరల్లో
వస్తారు ఎంపీ కదా ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు వస్తారా? ఈజీ గెలిస్తే పక్క ఉంటుందా? చెప్పండి సార్, ఏపీలో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఆలోచన ఒకటి. ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన? పర్వాలేదు. ఈసారి నెల్లూరు రూరల్ లో శ్రీధర్ రెడ్డి గారు టీడీపీ, వైసీపీ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు, ఎలా ఉంటది? చంద్రరెడ్డి గారే కదా. ఎందుకని? చెప్పండి సార్, నెల్లూరు రూరల్ ఎలా ఉంటది? సీఎం జగన్. ఇక్కడ ఎలా ఉంటుంది ఫైట్? శ్రీధర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు? ప్రభాకర్ రెడ్డి వస్తారు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుందా? టఫ్ గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగుంటది. తాడేపల్లి కూడా అండి. తాడేపల్లి కూడా తాడేపల్లి ఉమ్మటూరు నియోజకవర్గం. ఓకే, మరి ఈసారి ధనరాజు గారు ధనరాజు గారే కానీ. ధనరాజు గారు ఎందుకని? మాకు వేద్దామని బాగుండే పట్టు పవన్ కళ్యాణ్ చూసాను. పవన్ కళ్యాణ్ గురించి ఈజీ గెలుస్తారా? ధనరాజు గెలుస్తాడండి. ఏ పంచాయతీ ఎక్స్ సర్పంచ్ అండి, నెడమర మండలం, ఏపీ, ఏలూరు జిల్లా, దేవరబాబురావు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ మీ పేరు? చెప్పండి సార్, నెల్లూరు నమస్తే వివరంలో చెప్పరా? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారా? ప్రభాకర్ రెడ్డి గారు. ఇది కలిస్తే తప్పండి అంటారా? చెప్పలేము. జగన్ పరిపాలన ఉందండి. కొంతమందికి బాగుంది, కొంతమంది బాగుంది, కొంతమంది బాగలేదా? ఎందుకని? కారణాలు కొంతమంది బాగుంది, కానీ ఏమైనా అది మాత్రం కాదు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది సార్ నెల్లూరు రూరల్లో? శ్రీధర్ రెడ్డి గారా, ప్రభాకర్ రెడ్డి గారా? నాకైతే ఎవరు ఇచ్చినా ఒకటే. ఎవరు వచ్చిన ఒకటి. ఎలా ఉంది జగన్ పరిపాలన 5 సంవత్సరాలు? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మా వారు తాగుబోతు బాగలేదు. బాగలేదా? ఓకే, పిచ్చి మంది వస్తుండే. ఒంటి మంది అవుతుందండి. 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయిందా? పిచ్చి ఉండేది. అదే తాగేవాళ్ళు లేదంటారా? తాగేవాళ్ళు ఎవరు? సమస్య లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి గురు గారు, ఈసారి ఎవరు చంద్రబాబు వస్తే బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా? చంద్రబాబు రావాలి. ఎందుకు? మందు బ్రాండ్ మార్చారా? మందు రేట్లు తగ్గించేస్తాడు. అమ్మఒడి అని చెప్పాడు, అమ్మఒడి తీసుకొని కోటవాడు వేడు. ఓకే, అది సార్ పార్టీ. ఓకే, మరి నెల్లూరులో ఎలా ఉంటుంది? నెల్లూరు రూరల్లో? నెల్లూరులో వస్తే టీడీపీ రావచ్చు 3 భాగాలు. జగన్ గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? ఏదైనా సరే మళ్ళీ కొత్త ప్రభుత్వం ఎత్తుకుని ఉన్నాయని చెప్పి బాగానే ఉంది. అయితే మా రోల్ వరకు అభివృద్ధి ఆదల ప్రభాకర్ రెడ్డి గారు బాగుంది. మరి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు టీడీపీ నుంచి, ప్రభాకర్ రెడ్డి గారి గురించి ప్రశ్నించడం అవసరం. ఫైట్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఫైట్ అయితే ఆదల ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే గెలుస్తారు. ఆయనే గెలుస్తారు. ఎందుకని సార్? ఎందుకంటే కొంచెం అభివృద్ధి పరంగా బాగా రాజకీయాలు చేశారు. ఓకే, రైతు మాలాంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు కిందగా ఇది చేశారు, డెవలప్మెంట్ ఏం లేదు. మరి రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఇది గెలిస్తే తప్పకుండా ఉంటుందా? ఇదిగా గెలుస్తాడు. నెల్లూరు రూరల్ ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఈజీ గెలుస్తారా? కష్టం ఉంటుందా? ఈజీగానే గెలుస్తాడు. ఈజీగా గెలుస్తారు. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? జనసేన. జనసేన, టీడీపీ, బీజేపీ వచ్చినాయి కదా, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? నెల్లూరులో ఎలా ఉంటుంది సార్? నెల్లూరులో జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఓల్డ్ పీపీ చేస్తే బాగానే ఉంది. ఓకే, మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేదు, డిపెండ్ ఆన్ ద పీపుల్.
కూటమి కలిసింది కదండి, కూటమి మూడు పార్టీ కలిసింది కదా. అవునవును, ఆ ప్రభావం ఉంటారా? మరి నెల్లూరు రూరల్ లో ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? కోటమిరెడ్డి శివరెడ్డి గారు వస్తారా, ప్రభాకర్ రెడ్డి గారు వస్తారా? అది చెప్పలేదు సార్, ఎందుకంటే ఇద్దరు 3 years ఉన్నారులే కాబట్టి అవి జనాలు డిసైడ్ చేసుకోవాలి. జనాలు డిసైడ్ చేస్తారండి. అంటే ఫైట్ ఎలా ఉంది? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? డెవలప్మెంట్ వైద్య ఆలోచించి ఖచ్చితంగా ఈ పైన జాయిన్ అయిపోతే ఎలా ఉందండి? నేను యాజ్ ఎ లిటరేట్ గా చెప్తున్నాను, డెవలప్మెంట్ మోడల్ శూన్యం ఏం లేదు. కానీ ఖచ్చితంగా చెప్తాను, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ఉంటుంది, రూరల్ అర్బన్ అంతా డెవలప్మెంట్ వైజ్ ఆలోచిస్తాను. మనకి డెవలప్మెంట్ ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే మనం ఏపీ అనేది మన ఇండియా వైడ్ గానీ చెప్పుకునేదానికి బాగోడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ బీహార్ అయిపోతుంది. నెల్లూరు రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు? నా నుంచి కోటమిరెడ్డి మరి నెల్లూరు రూరల్ ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? అభివృద్ధి చేశారు. జగన్ గారు చేయలేదు అంటారా? ప్రభుత్వం మరి అవకాశం ఉందంటారా? చెయ్యాలి సార్, మహారాష్ట్ర పోతే మనమే ఇబ్బందుల్లో పడింది. ఓకే సార్, నెల్లూరు ఇది నెల్లూరు రూరల్ కదా సార్? సిటీ మీది. జగన్ గారు పోటీ చేస్తున్నారు ఏ సిటీ నుంచి కలిగిన అహ్మద్ గారు ఎవరు వచ్చే అవకాశం ఉందంటారు? ఇది నెల్లూరు రూరల్నా? ఇదే రూరల్ ఎమ్మెల్యే ఎవరు మీరు? నారాయణ గారు. ఈసారి ఎవరు వచ్చే అవకాశం ఉంది? నారాయణ గారు పోటీ చేస్తారు టీడీపీ. గట్టిగా అయితే నారాయణ అవుతారు ఎమ్మెల్యే. గెలవకపోతే నెక్స్ట్ రాబోలే నారాయణ. సరే గెలవకపోతే నెక్స్ట్ రాబోలే నారాయణ. ఓకే, మరి ఈసారి గెలిచే అవకాశం ఉంటుంది ఇదిగా. ఓకే, ఖలీల్ అహ్మద్ గారికి ఇచ్చారు కదంట. అనిల్ గారు చేశారు ఇంత ముందు. నేను ఆయన 2-3 ఓట్లు అన్ని పార్టీ లాస్ట్ టైం అంతా అన్ని సీట్లు వాళ్ళకి వచ్చాయి కాబట్టి లాస్ట్ మినిట్ లాగా వాళ్ళకి ఇచ్చేసారు. ఓకే, ఈసారి కనుక అనిల్ గారు ఇచ్చింది ఎలా ఉంటుంది ఫైట్ నెల్లూరులో? ఫైట్ ఉండదు. అనిల్ ఏముందంటే అరవటం తప్ప ఏముంది, ఏముంటున్నారా? అంటే డెవలప్మెంట్ కాదు. ఈసారి అయితే నారాయణ వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారు. ఎందుకని? గుడి పని చేస్తారు. జగన్ గారు చేయట్లేదు అంటారా? పథకాలు ఉన్నాయండి, జగన్ గారు ఇస్తున్న పథకాలు రావట్లేదు అంటారా? బాగుంది. ఎందుకని జగన్ గారు చేయట్లేదు అంటారా? పథకాలు ఇస్తున్నారు కదా. ఎలా ఉంది పని? మా వ్యాపారం ఎందుకంటారు? సో మరి గౌరవం ఎవరు వచ్చే అవకాశం ఉంది? గౌరవంలో కంపల్సరీ గారా? సిటీ అయితే నారాయణ గారు, గౌరవం అయితే శ్రీధర్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు. తప్పకుండా శ్రీధర్ రెడ్డి గారు